ఆశలు చిగురించి మనసు ఉదయ సాహిత్య తెలంగాణ సాహిత్య వికాస వేదిక శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న దాస్యం లక్ష్మయ్య సార్ గారికి మరియు వేదికను అలంకరించిన మా వెంకటేశ్వరన్న గారికి, మా నారాయణ గారికి, మా నూనె లక్ష్మణ గారికి, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన సాహితీవేత్త మేడం గారికి, నా ముందున్న అధినేత మహాభావులు ప్రతి ఒక్కరికి పేరు పేరున పరాభవ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా కవిత సంస్కరణ ఎందుకు మనకెందుకు దీనికంటే ముందు నా పరిచయం. నా పేరు డాక్టర్ మందభాస్కర్ గారు. సహజ కవి, సామాజిక రచయిత, సామాజిక ఉద్యమ సమాజ విశ్లేషకులుగా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నాను. దీనికంటే ముందు చైతన్య స్ఫూర్తి పదం మీ ముందు పంచుకోవాలని ఒక చిన్న ఆలోచన. సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం ఉద్యమ స్ఫూర్తినిస్తుంది, ఉద్యమ స్ఫూర్తి చైతన్యాన్ని ఇస్తుంది. సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం ఉద్యమ స్ఫూర్తినిస్తుంది, ఉద్యమ స్ఫూర్తి విజయాన్ని చేకూరుస్తుంది. దానికి నిలువెత్తు నిదర్శనమే బానిస సంఘాల విముక్తి నుంచి స్వేచ్ఛ స్వాతంత్రం పొందిన మన భారతదేశం. అదే స్ఫూర్తి, అదే లక్ష్యం, అదే ఆశయంతో తెలంగాణకు నిరంతరం పోరాడిన సాహితీవేత్తలు, కవులు, కళాకారుల ద్వారానే తెలంగాణ సాధించుతున్నామనడానికి అతిశయోక్తి లేదు. ప్రతి వేదిక మీద సాహితీవేత్తలు, కవులు, కళాకారుల ద్వారానే ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ సాధన లోపల మన సాహితీవేత్తలు, కవులది మరి వాళ్ళ విలువ వెలకట్టలేదు. ఈ సందర్భంగా కవితా సంకలనం ఎందుకు మనకెందుకు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ దోపిడి దొంగల పాలన ఎందుకు మనకెందుకు, పార్టీలు ఎన్ని మారినా, పాలకులు ఎవరైనా, పదవులు ఎవరైనా, తరాలు మారని ఈ రాక్షస నియంత్ర పాలన ఎందుకు మనకెందుకు, కుల దురంకారంతో క్రూరంగా హింసిస్తూ, విశిక్షణ రహితంగా హింసిస్తూ, పసికట్లు ప్రాణాలను తీసిన పట్టించుకొని ఈ పాపపు పాలన ఎందుకు మనకెందుకు, ఈ దోపిడి దొంగల పాలన ఎందుకు మనకెందుకు, బలహీనుల బతుకుల్లో అలజడి చెలరేపుతూ పదవి హోదా అధికారంతో దౌర్జన్యం చేసే దుర్మార్గుల పాలన ఎందుకు మనకెందుకు, ప్రజల రక్షణ కల్పించలేని కడుపేదల కడుపులు కొడుతూ నిరుపేదలతో కన్నీళ్లు పెట్టిస్తున్న, ఉన్న వాళ్లకు ఊడిగం చేస్తూ రాబందుల టీపు తినే ఈ బకాసురుల పాలన ఎందుకు మనకెందుకు, మంచితనం మానవత్వం మరిచిన మానవ మృగాలు అవినీతి అక్రమాలే దినచర్యగా దౌర్జన్యంతో రాజ్యం ఏలే ఈ దుష్టుల దుర్మార్గపు పాలన ఎందుకు మనకెందుకు, పార్టీలు ఎన్ని మారినా, పాలకులు ఎవరైనా, పదవులు ఎవరైనా, తరాలు మారని ఈ రాక్షస నియంత పాలన ఎందుకు మనకెందుకు, ఈ దోపిడి దొంగల పాలన మనకెందుకు. జై హింద్, జై తెలంగాణ. సాహిత్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. కుమారస్వామి గారిని రావాల్సిందిగా భక్తులను కోరుతున్నాం.